హాయ్ ట్రేడర్స్, ఏంటి ఈరోజు ట్రేడింగ్ ఎలా జరిగింది? పొద్దున అంతా మార్కెట్ కాసేపు ఇబ్బంది పెట్టి తర్వాత ఒకటి రెండు ట్రేడ్లు మనకి ఇచ్చింది. రోజు చెప్పేదే, ప్రతిరోజు మనం ప్రాఫిట్స్ తీసుకోవడమే మన పని, అంతే. ఇది బయట నుంచి చూసే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. ఒకసారి ఎంటర్ అయ్యి మన సెటప్ అబ్జర్వ్ చేసిన వాళ్ళైతే ఒకరోజు రెండు రోజులు చూస్తే, ఒక్కరోజు చూస్తే చాలా వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుందండి అని. అది తింటేనే రుచి తెలుస్తుంది అన్నట్టు దీని విషయం ట్రేడింగ్ ఇందులోకి వచ్చి ట్రేడ్ చేస్తే లాసే ఉండదు, చక్కగా ప్రాఫిట్స్ తీసుకుని బయటికి రావచ్చు. అంటే మంచి ఇన్కమ్ సోర్సు ఈ ఓన్లీ ఒక్క ట్రేడింగ్లో ఈ ఒక్క సెటప్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇది 100% పక్క. ఎవరైనా కామెంట్లు పెట్టుకున్నా ఏం చేసుకున్నా మన దగ్గర మంచి సెటప్ ఉంది. ఈ సెటప్ వెనకాల చాలా కష్టం ఉంది. ఎందుకంటే నేను ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డానో దాన్ని బట్టి నేను దీన్ని తయారు చేసుకున్నాను, చక్కగా ప్రాఫిట్స్ తీసుకుంటున్నాను. అలాగే అందరూ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సెటప్ని తీసుకురావడం జరిగింది. ఇది వాళ్ళు జరిగిన మార్కెట్ ఒక్కసారి చూసుకుందాం. చూడండి, మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇది మనకి ట్రెండ్ చూసారా, ఈ మన ప్రైజెస్ ఓపెన్ అయిన వెంటనే ప్రైజెస్ వచ్చేస్తాయి. ఇది కామన్, మీ అందరికీ తెలిసిందే. తర్వాత డైరెక్షను, సిఈ డైరెక్షను. ఈ సిఈ డైరెక్షన్లో నేను డైలీ చెప్పేది ఓన్లీ సిఈ ఆప్షన్ పెట్టుకుని బై వచ్చినప్పుడల్లా బై చేసుకుని పైన ఏ టార్గెట్ ఉంటే ఆ టార్గెట్ తీసుకోవడమే అని చెప్పాను నేను, అంతే కదా. ఓకేనండి. మార్కెట్ చాలాసేపు ఈ ప్రైజ్కి ఈ రెండు లైన్ల మధ్యన రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. 40 పాయింట్ల మధ్యన పైకి కిందకి మార్కెట్ చాలాసేపు ఇబ్బంది పెట్టింది. ఎవరికేం అర్థం అవుతుంది ఇందులో ఎటుపక్క ట్రేడ్ తీసుకోవాలి. సిఈ తీసుకుంటే ఇలా పిఈ సైడ్ వెళ్తుంది, పిఈ తీసుకుంటే సిఈ సైడ్ వెళ్తుంది. చూడండి, మార్కెట్ చక్కగా అలా ఎంత భయంకరంగా డోజీ క్యాండిల్స్ లాగా విక్స్ చేసుకుని పడింది. క్యాండిల్ పైకి కిందకి మార్కెట్. నేను మన గ్రూప్లో మెన్షన్ చేశాను, ఏమండి ఇది రేంజ్ బౌండ్లో ఉంది, తొందరపడి ఎటువంటి ట్రేడ్స్ ప్లాన్ చేయొద్దు. ఒకవేళ ప్లాన్ చేసినా మన సెటప్ ప్రకారం ఎక్కువ పాయింట్స్ కోసం చూడొద్దు, ప్రాఫిట్స్ తీసుకుని బయటకు వచ్చేయండి అని చెప్పాను అనమాట. ప్రతి చిన్న ట్రేడ్ కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. మన ఈ లైన్స్ అనేది మీకు చూపిస్తాను చూడండి. మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడికి వచ్చింది, చూసారు కనబడుతుందా. మళ్ళీ ఇక్కడే రిజెక్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడే రిజెక్ట్ అయ్యి ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడే రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఈ లైన్కి వెళ్ళింది. ఈ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందండి, ఈ లైన్కి వెళ్ళింది. ఈ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంటే ఎగ్జాక్ట్గా మన లైన్ దగ్గరికి వెళ్ళింది. ఇది ఎవరో చెబితేనో ఏంటో కాదు, మీకు తెలిసిపోద్ది. మార్కెట్ చక్కగా ట్రేడ్లు చేసుకోవచ్చు. ఇది ట్రెండ్ చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. సిఈ ఆప్షన్ పెట్టుకుని సిఈలో చూపిస్తే మీకు ఆప్షన్లో 10 ఎన్నిసార్లు వచ్చింది. ఓకేనండి. మార్కెట్ ఓపెన్ అయింది. చూడండి, మార్కెట్ ట్రెండ్ మారింది. ఫస్ట్ బై ఇచ్చింది కానీ రెడ్లో ఉంది. తర్వాత ట్రెండ్ మారిన తర్వాత బై ఇచ్చింది. బై ఇచ్చిన తర్వాత ఏం చెప్పా, పై టార్గెట్ అని టచ్ చేసిందా టార్గెట్. అంటే మీ బై వచ్చినప్పుడు బై కింద స్టాప్ లాస్, మీ ఎంట్రీ పైన ఏది ఉంటే అది టార్గెట్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చక్కగా ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత ఉంది, 176 ఉంది. ఇక్కడికి ఎంత ఉందండి మన టార్గెట్, 191. ఏమండి, చక్కగా 15 పాయింట్లు తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ బై ఇచ్చింది, పైన రెడ్లో ఉంది, ఇది ఎంటర్ అవరు. తర్వాత బై ఇచ్చి సిగ్నల్ మారింది, ఇది ఎంట్రీ. టార్గెట్ చూడండి, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఎగ్జాక్ట్గా టచ్ చేసిందా, ఇందులో ప్రాఫిట్ బుక్ చేశారు. మళ్ళీ వెయిట్ చేస్తారు. ఏమండి చూడండి, మార్కెట్ మళ్ళీ బై ఇచ్చింది, బై కింద స్టాప్ లాస్, పై టార్గెట్ టచ్ చేసింది, ఎగ్జాక్ట్ టార్గెట్. ఇది నేను ఇచ్చాను, మన గ్రూప్లో మెన్షన్ చేశాను. రన్నింగ్ ఈ టార్గెట్ నుంచి టార్గెట్కి వెళ్తుంది మార్కెట్ అని. ఇందులో చక్కగా ప్రాఫిట్లు బుక్ చేసుకున్నారు. మార్కెట్ ఏమండి, ఎంత మూత కూన మార్కెట్ అయినా, సైడ్ వేస్ మార్కెట్లైనా మనకి మంచి మూవ్స్ వస్తాయండి. ఇది మధ్యాహ్నం నుంచి మార్కెట్ పెరగలేదు. ఇంకా ఎప్పుడైతే టార్గెట్ ఇదే లాస్ట్ ప్రైజ్, ఇది ఎప్పుడైతే టచ్ చేసిందో ఇంకా ఆప్షన్ పెరగలేదు. అర్థమైందండి. మార్కెట్ సిగి డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం 2-3 ట్రేడ్లు వచ్చినాయి, ఆ 2-3 ట్రేడ్లు బుక్ చేసుకుని బయటికి రావచ్చు.
చూడండి మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్ళింది, రివర్స్ అయింది, మళ్ళీ ఈ లైన్ పైన సస్టైన్ అయింది, మళ్ళీ బై ఇచ్చింది, మళ్ళీ ఈ ప్రైస్కి వెళ్ళి ఆగింది. ఇంత ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ ఆగుద్ది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అని ప్రతిదీ మీ కళ్ళ ముందు కనబడుతుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతుంది. కనబడినప్పుడు మీరు ట్రేడ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఆప్షన్లో కూడా మీరు ఒక ట్రేడ్ పెడితే పైన టార్గెట్ ఉందో టార్గెట్ తీసినా బయటకు వస్తారు. ఎక్కడ మీరు స్టాప్ లాస్ కొట్టే ప్రసక్తే లేదు. ఇంకా సెటప్ గురించి వివరించడానికి అసలంత ఈ సబ్జెక్ట్ అంతా ఆల్రెడీ ఇందులో మొత్తం సబ్జెక్ట్ని పెట్టి సింపుల్ చేసేసానండి. ఇందులో ఇంక చెప్పడానికి ఏముండదు. మార్కెట్ ముందు మనకు తెలియాల్సింది ట్రెండ్. స్టాక్ మార్కెట్లో మనకు తెలియాల్సిందే ట్రెండ్ అండి. అంటే ముందు డైరెక్షన్ తెలిస్తే మనం ఎటు సైడ్ ట్రేడ్ తీసుకోవాలో అటు సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ఉంటుంది. ఆ డైరెక్షన్ తెలుస్తుంది. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియాలి, రెండోది అది తెలుస్తుంది. దాన్ని బట్టే మన ఇది బై సెల్ సిగ్నల్స్ ప్లస్ ఈ లైన్స్. ఎంతకంటే ఇంకేముందండి మార్కెట్లో. ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, మీ స్టాప్ లాస్ ఎక్కడ, మీ టార్గెట్ ఎక్కడ చెప్తుంది కదా. అవన్నీ మనకి ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సింది మనకి పర్ఫెక్ట్ డైరెక్షన్ తెలియాలి. పక్కా డైరెక్షన్, మళ్ళీ రివర్స్ అయిపోద్దా, పైకి వెళ్తుందా, కిందకు వచ్చేది, ఈ కన్ఫ్యూజన్ డైరెక్షన్ కదండి. పక్కా డైరెక్షన్ మనకు తెలియాలి, అది తెలుస్తుంది ఫస్ట్, నెంబర్ 1. సెకండ్, మీ ఎంట్రీ ఎక్కడ, మీరు సిఈలో ట్రేడ్ తీసుకోవాలి, ఓకే, సిఈలో ఎక్కడ ఎంటర్ అవ్వాలి తెలుస్తుంది, ఎక్కడ మీ స్టాప్ లాస్, ఎక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఇంకేంటి అంటే ఓన్లీ ఆ 3 పాయింట్ల మీద బేస్ చేసుకొని మార్కెట్ నడుస్తుంది. దానికోసం సెటప్ అంతా క్రియేట్ చేసి చెప్పేశాను. ప్రతి వీడియోలో రోజు చెప్పడానికి ఏముంటుందండి, ఇందులో ఎలా పనిచేసిందో చూపించడానికి నేను అంతే. ఏమండి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నా వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి మహా ఉంటే ఎక్కువ రోజులు కాదు, 10-15 రోజులు బట్టి అనుకుంటా నేను ఛానల్ ఓపెన్ చేసి పెడుతుంది. ఏ ఒక్క రోజైనా పొల్లిపోయిందా? నేను చెప్పను, మీరే చెప్పండి. ఏమండి, ఎన్ని రకాలుగా చెప్పినా అది మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. మార్కెట్లో ఇంత అద్భుతమైన ట్రేడింగ్ సిస్టమ్ ఎవరి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉందా లేదో మనకు అనవసరం. నా సెటప్ అయితే ఇది. అందరినీ నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. చూసిన వారు, నమ్మకం కలిగిన వారు, నాకు సరైన ఒక సెటప్ ఉంటే బాగుండు, నేను ట్రేడ్ చేసుకుంటాను, రోజు ఎంతో కొంత నేను సంపాదించుకోవాలి అని ఉన్నవారు నన్ను సంప్రదించండి. ఏమండి, స్టాక్ మార్కెట్లో డబ్బులు నష్టపోయి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, స్టాక్ మార్కెట్ వదిలేస్తే గొడవే లేదు, కానీ దీంట్లోనే ఇంకా మునిగి తేల్తా, ఏమంటే ఇంకా ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి పెట్టి నష్టపోతుంటే మీకైతే నేను కొద్దిగా గైడెన్స్ ఇవ్వగలను. ఏమంటే ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. స్టాక్ మార్కెట్లో ట్రైలర్, ఒక ట్రైలర్ ఈ రేంజ్లో ఉందంటే మీరు నెక్స్ట్ జరిగేవన్నీ మీరు ఊహించండి. ఏమంటే ప్రతిదీ సబ్జెక్టు నేను అందరికీ షేర్ చేయడానికి నాకు ఇష్టం లేదు, ఇది నా కష్టం. ఏమండి, అది నేను ఎవరినైతే నమ్ముతానో వారికే నేను గైడ్ చేసి ఇస్తా. ఏమండి, ప్రతి వాళ్ళు చక్కగా ఒక పద్ధతి ప్రకారం చేసుకునే వాళ్ళకైతే హ్యాపీ. ఏమండి, చక్కగా ఒక ట్రేడ్ తీసుకున్నావా, ప్రాఫిట్ తీసుకున్నావా, రోజుకి 2-3 వేలు సంపాదించుకున్నావా, మీరు ఎంత చాకరీ చేస్తే 2-3 వేలు వస్తాయండి. ఈజీగా 2 ట్రేడ్లు చేసుకుంటే 3 వేలు సంపాదించుకోవచ్చు. మీ క్యాపిటల్ ఏమన్నా లక్షలు పెట్టుకోవాలా, 2 లాట్లకి సరిపడా డబ్బులు ఉంటే చాలు మీ దగ్గర. ఈ సెటప్ పెట్టుకొని చక్కగా నికరంగా మంత్లీ శాలరీలాగా సంపాదించుకోవచ్చు. లేదు ఏదైనా జాబ్ చేస్తున్నారా, చక్కగా సైడ్ ఇన్కమ్ కానీ తీసుకొని మీ అవసరతలు, మీ ఇబ్బందులు, మీ కోరికలు అన్నీ తీర్చుకోవచ్చు. చక్కగా మీకంటూ ముందు మైండ్ ఏంటంటే, మనిషికి ధైర్యాన్ని ఇచ్చేది డబ్బులు. ఏం చేస్తే డబ్బులు వస్తాయి అని రకరకాల ఆలోచన చేస్తారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ వేరే ఏ వ్యాపారం చేయాలన్నా సరే మన చేతిలో చాలా లక్షల్లో డబ్బు కావాలి. ఏదైనా వ్యాపారం పెట్టాలంటే వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. అదేమీ లేకుండా మన చేతిలో 25,000 ఉండి, ఒక సబ్జెక్ట్ ఉండి, ఆ సబ్జెక్ట్ మీద మన ప్రాక్టీస్ ఉంటే చక్కగా ఈజీగా 1000 రూపాయలు తీసుకున్నా చాలు కదండి.
చక్కగా 1000 రూపాయలు తీసుకున్నా చాలు కదా! మీ పని మీరు చేసుకుంటా, మీరు సైడ్ ఇన్‌కమ్ కింద పెట్టుకొని హ్యాపీగా 1000 రూపాయలు తీసుకున్నా చాలు కదా! ఒక మధ్య తరగతి కుటుంబీకులకి, ఇబ్బందుల్లో ఉన్న వారికి చాలా పనిచేస్తది. ఏవండీ? విషయం ఏంటంటే అలాంటి వాళ్ళకి కూడా కాన్సెప్ట్ అర్థమవుద్ది. ఏంటంటే పరిస్థితులు ఆళ్ళకి ఆ పాఠాన్ని నేర్పుతాయి. ఏవండీ? కొంతమందైతే ఏదో ఉంటారు గానీ ఇంకా ఆళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం మనం. సబ్జెక్ట్ అయితే ఇది. ఇవాళ ట్రేడింగ్ ఎలా జరిగింది? నిన్న చూపిచ్చాను, మొన్న చూపిచ్చాను, అంతకుముందు చూపిచ్చాను, ఇవాళ చూపిచ్చాను. ఓకేనా? మీకు అర్థమైందా? ఏం లేదు ఇంక రోజు చెప్పడానికి ఏముంటది? ట్రెండ్ చూసుకుంటాం, ఆప్షన్ పెట్టుకుంటాం, ఆప్షన్‌లో బై వచ్చినప్పుడు తీసుకుంటాం, పైన టార్గెట్ ఏది ఉంటే అది తీసుకుంటాం. ఇంకా 100% ఇందులో మీరు ప్రతిరోజు చెప్పేది ఏమి ఉండదు చేటపడతాం. క్లియర్‌గా రోజు పెట్టామా, ఎంతో కొంత 2000, 3000 సంపాదించుకున్నామా, వాళ్ళకి దుకాణం కట్టేసామా అంతే. మార్కెట్ ఎలాగున్నా, న్యూస్ ఏమైపోయినా మనకు అనవసరం. మన కళ్ళ ముందు ఏం చెప్తుంది? మార్కెట్ ఎక్కడికెళ్తుంది? ఆప్షన్ పెరుగుతుందా లేదా? ఆప్షన్‌లో మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి? ఎక్కడ ఏ ప్రాఫిట్ తీసుకొని బయటకొచ్చామా లేదా? కొత్త వారు కూడా ఈజీగా చేసుకుండే సబ్జెక్టు. దీన్ని స్టాక్ మార్కెట్‌ని పెద్ద క్రిటికల్ చేసేసుకొని, కింద మీద పడిపోయి, కంగారు పడిపోయి, డబ్బులు పోగొట్టుకోవడం తప్పితే ఏముండదు. సింపుల్ చక్కగా ఈజీగా తయారు చేశాను. చూసి నేర్చుకోండి. చక్కగా సెటప్ చూసుకోండి. నేను ట్రయల్ ఇస్తానని చెప్పి కొంతమంది గ్రూప్‌లో జాయిన్ చేయండి అంటే జాయిన్ చేశాను. ఆళ్ళు చూసారు, అబ్జర్వ్ చేశారు. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఒకసారి నేను ఫ్రీగా ఇచ్చానండి కంటెంటు. ఫ్రీగా నేను లెవెల్స్ ఇచ్చాను నేను ఆళ్ళకి. ఆ లెవెల్స్ మీద కూడా ట్రేడ్‌లు చేశారు. ఆ విషయం ఆళ్ళకి తెలుసు. ఎవరన్నా వచ్చి విషయం తెలుసుకొని దాంట్లో దిగితే విషయం తెలుస్తది. లైవ్ మార్కెట్‌లో చూపించండి అంటున్నారు. ఏమండి? ఇప్పుడు లైవ్ మార్కెట్ అంటే చెప్తానేనండి. లైవ్ మార్కెట్ అంటే నా వర్క్ మానేసి మీకు చేయలేను కదండీ! నేను ఆల్రెడీ ట్రేడ్‌లో ఉంటా. ఏవండీ? నా 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 సిస్టమ్స్ నేను చూసుకోవాలి. నా ఎంట్రీస్ నేను పెట్టుకోవాలి. ఏవండీ? ఈ ఎంట్రీస్ పెట్టే టైం ఈ వితిన్ సెకండ్స్‌లో ఎంట్రీ, ఎగ్జిట్‌లు ఉంటాయండి. చాలా ఫాస్ట్‌గా ఉండాలి. ఎప్పుడు ట్రేడ్ వస్తదా అని మనం ట్రేడ్ మార్కెట్‌లో కూర్చొని ఉండాలి. ఆ ట్రేడ్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా మనం ఎంట్రీ పెట్టగలిగేలా ఉండాలి. ఏమంటే కరెక్ట్‌గా ఇందులో మార్కెట్ అయిపోయిన తర్వాత ఎళ్ళిందా? లేకపోతే ముందెళ్ళిందా? చూపించమండి. ఏవండీ? ఇక్కడ విక్ ఇక్కడ టచ్ చేసింది. ఇది రన్నింగ్ మార్కెట్‌లో ఒకలాగాను, అయిపోయిన మార్కెట్‌లో ఒకలాగా ఉంటదండి. ఈ మార్కెట్ ఎక్కడి దాకా ఎళ్ళిందో అక్కడికే చూపిస్తది గదా! కనబడిందా? ఈ ఈ ఈ ప్రైజెస్‌ని, ఈ లైన్స్ నేను ఎన్నింటికి ఇచ్చానన్నది మన టెలిగ్రామ్ ఛానెల్లోళ్ళకి తెలుసు. మన వాట్సాప్ గ్రూప్‌లోళ్ళకి తెలుసు. ఏవండీ? దీన్ని బట్టి ట్రేడ్‌లు చేసినోళ్ళకి కూడా తెలుసు. అంత ఎగ్జాక్ట్‌గా ఆళ్ళు భయం లేకుండా ట్రేడ్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకి అర్థమైంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. నేను 10 రోజులు బట్టి డైలీ వీడియోలో చూపిస్తున్నా. కళ్ళ ముందు కనబడుతుంది గదా! ఇంకా సెటప్ ఏవండీ? మీకు ఏమాత్రం ట్రేడింగ్‌లో ట్రేడింగ్ చేసి ఆల్రెడీ ట్రేడింగ్‌లో ఉన్నవాళ్ళకైతే ఈజీగా అర్థమైపోద్దండి. ఒక వ్యక్తి చెప్పేది ఇది చూపించేది నిజమా కాదా అని. కాన్సెప్ట్ తెలియనోళ్ళ కోసం మనం అనవసరం మాట్లాడుకోవడం. ఏవండీ? కాన్సెప్ట్ తెలియనోళ్ళ కోసం మనం అనవసరం మాట్లాడుకోవడం. కాన్సెప్ట్ తెలిసినోళ్ళకైతే విషయం చూస్తే అర్థమవుద్ది. కాన్సెప్ట్ తెలిసినోళ్ళు పిచ్చి పిచ్చి డౌట్లు అడగరు. క్లియర్‌గా ఏం చెప్తుంది, ఇతను చెప్పేది నిజమా కాదా అని మన సెటప్ చూస్తే అర్థమైపోద్ది. ఏంటి? నేనైతే కొంతమందికైనా మంచి చేయాలి అన్న ఉద్దేశంతో నేను మార్కెట్‌లోకి ఇది చూపించడం జరుగుతుంది. ఏవండీ? ప్రతిరోజు నేను మార్కెట్ ఎలా జరిగింది, ఏంటని చూపిస్తున్నాను. మరి అది ఎన్నాళ్ళన్నది నాకు తెలీదు. ఎందుకంటే నిన్న నేనేదో ఎవరో చెప్తే విన్నాను సెబీ ప్రకారం. నిన్నేంటి తెలుసు నాకు. కానీ అంతగా పెద్దగా పట్టించుకోలేదు. సెబీ రూల్ ప్రకారం మార్కెట్ చూపించకూడదు. ఒక 6 నెలల ముందుది. ఏ రోజు ఆ రోజు అలా చూపించకూడదు. అది ఇది అని ఏదో అంటున్నారు. సరే అయన్నీ మనకనవసరం. నాకు పెద్ద ఛానల్ రన్ అవ్వాలి. ఈ ఛానల్ ఉండాలి. దీంతో లేకపోతే అలాంటిది ఏమీ లేదు. కొంతమందికైనా కంటెంట్ వెళ్ళిందా లేదా ఆళ్ళది. ఈ ఛానల్ ఉన్నా పోయినా నాకేం ఇబ్బంది లేదు. యూట్యూబ్ వీడియోస్ చేయాలని కూడా నాకేం అవసరం లేదు కూడా. ఏంటంటే నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ అనేది నాకు బయటికి చెప్పాలా? నేను కష్టపడి తయారు చేసుకున్న సబ్జెక్ట్ ఇంకోళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఎందుకంటే నేను కొన్ని
బయట జరిగిన విషయాలు తెలుసుకొని కొద్దిగా బాధ అనిపించి చాలామంది చేసే ఈ ట్రేడింగ్ విషయంలో చేసే పరిస్థితులు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసి కొంతమందికైనా కొద్దిగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను దీన్ని తీసుకొచ్చా. దీన్ని క్వశ్చన్ చేయడమా లేకపోతే నిర్ణయం తీసుకోవడం అన్నది మీ ఇష్టం. ఇందులో ఎవరిని బలవంతం లేదు. ఏమంటే విషయం తెలిసిన వాళ్ళకైతే చూడంగానే అర్థమవుద్ది ఇది ఏంటి కరెక్టా కాదా అని. లైవ్ మార్కెట్లో అయినా అయిపోయిన మార్కెట్లో అయినా ప్రైజ్ ఎక్కడి దాకా వెళ్తే క్యాండిల్స్ ఎలా నడిచిందో మార్కెట్ అలాగే చూపిస్తుంది. ఇదిగోండి మార్కెట్ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, ఎక్కడికి వచ్చి ఆగింది. ఈ లైన్ నేను పొద్దునే చెప్పాను. ఇదిగోండి ట్రెండ్ అంటే ట్రెండ్ సిఈ డైరెక్షన్లో ఉన్నంతసేపు మీరు ఇంకా అసలు పిఈ సైడ్ చూడనప్పుడు మీరు పిఈ ఎంట్రీ లేనప్పుడు మీరు ఎందుకు లాస్ అవుతారు? సిఈలో ఎంట్రీ వచ్చినప్పుడు పెడితే మీరు ఎందుకు లాస్ అవుతారు? ఇదిగో సిఈ ఎంట్రీ మీకు చూపిస్తాను. మార్కెట్ చాలాసేపు రేంజ్ బౌండ్ ఉండిపోయింది. మనకి 10 గంటల 45 నిమిషాలకి మార్కెట్లో మూవ్ స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇక్కడ ఇండెక్స్లో 5 మినిట్స్లో నేను ఈ 2 లైన్లు చెప్పా. వీటి మధ్యలో ఉండిపోయింది రేంజ్ బౌండ్. వీటి మధ్యలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. ఇది బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పా. 10:45కి ఇది బ్రేక్అవుట్ చేయడానికి బ్రేక్అవుట్ చేసింది. చేసిన వెంటనే నెక్స్ట్ టార్గెట్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 10:45 మనకి ఎక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు కూడా ఇక్కడ వచ్చింది చూడండి ట్రేడ్ 10:45కి, 10:43కి ఇక్కడ మనకి ఇక్కడ బై ఇచ్చేసింది. ఈ ట్రెండ్ మారినప్పుడు చూసుకోండి చక్కగా 1, 2 తీసుకున్నారా, తర్వాత మళ్ళీ సస్టైన్ అయింది చక్కగా మంచి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ మళ్ళీ ఇచ్చింది. ఇక్కడ ట్రేడ్, ఇది మంచి ట్రేడ్, 2 ట్రేడ్లు మంచి ట్రేడ్లు. ఒకవేళ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నా మళ్ళీ రెండో ఎంట్రీ మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నా 3 ట్రేడ్లు అవుతాయి. అంటే మీరు బై ఇచ్చినప్పుడల్లా పెట్టుకుంటే మీరు ఎట్టి పరిస్థితిలో ప్రతి ట్రేడ్ ప్రాఫిట్లోనే ఉంటారు. ఏమండి చూడండి, ఏమంటే మీ దాంట్లో బై సెల్ ఎక్కువ చూపిస్తున్నాయండి. ఇది ఆప్షన్, ఓన్లీ బై కన్సల్ట్ చేసుకుంటాం. బై ఇది చూడండి, ఇది చూపిస్తాను. ఇక్కడ బై ఇచ్చింది, బై ఇచ్చిన క్యాండిల్ ఎంట్రీ ఎక్కడికైనా కిందకు వచ్చిందండి. మార్కెట్ రాలేదు, పైకే చూసింది మార్కెట్. ఎక్కడో బై, ఇక్కడ బై ఇచ్చినప్పుడు ఇది రెడ్లో చూపిస్తుంది. పెద్దగా పాయింట్లు మూవ్ అవ్వవు అని చెప్పేసింది మనకి. ఏమంటే ఇక్కడ బై ఇచ్చింది, బై ఇచ్చిన తర్వాత మార్కెట్ వెళ్ళిందంటే పై టార్గెట్కి లేదా కిందకు వచ్చింది. అసలు మనం ఎంట్రీ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి 176 వెళ్ళిపోయింది. ఇక్కడ టార్గెట్కి 191 టార్గెట్ వెళ్ళిపోయింది. ఇక్కడ బై ఇచ్చింది వెళ్ళింది. ఇక్కడ బై ఇచ్చినప్పుడు ఇది రెడ్లో ఉంది, ఇది గ్రీన్లో మారేసరికి ట్రెండ్ అయిపోయింది. మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బై ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ బయటకు వచ్చారు. ఇక్కడ బై ఇచ్చింది పైన రెడ్లో ఉంది, ఎంట్రీ లేదు. మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది మారింది, ఎంట్రీ, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్. మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ మళ్ళీ బై కోసం చూడండి. మార్కెట్ మీకు ఇండెక్స్ ఎక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ మూవ్ అయిపోయింది, అందుకని ఇక్కడ లేదు. మళ్ళీ బై ఇచ్చింది సస్టైన్ అయ్యి, మళ్ళీ ఎంట్రీ, మళ్ళీ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్. ఇలా ఈజీగా బై ఇచ్చినప్పుడల్లా మీరు 10-15 పాయింట్లు తీసుకుని బయటకు వస్తే, మీరు బై ఇచ్చిన కానీ బై కింద స్టాప్ లాస్ పెట్టారనుకోండి, ఒక 5 పాయింట్లు స్టాప్ లాస్ లేదా 10 పాయింట్, ఒక 5 పాయింట్లు స్టాప్ లాస్ ఉందనుకోండి, మీ టార్గెట్ 15 పాయింట్లు పెట్టుకోండి, 1:3 బయటకు వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది, ఇప్పుడు క్యాండిల్ పైన ఎంట్రీ, క్యాండిల్ కింద ఎంట్రీ, ఒక 5 పాయింట్లు స్టాప్ లాస్, టార్గెట్ 15 తీసుకున్నప్పుడల్లా 15 పాయింట్లు తీసుకోండి. పోవడం అనేది జరగని పని. బై ఇచ్చిన తర్వాత అసలు మెయిన్ ఇందులో లాస్ అయితే పెద్దగా రాదండి, 100% చెప్తున్నాను నేను. ఒకసారి ట్రేడ్ పెట్టాక గబగబా ఒక్కోసారి 7,000, 10,000, 8,000 ఇలా పిచ్చ లాస్లు అయితే రావు. లాస్ బాగా మినిమైజ్ అనమాట, మన కళ్ళ ముందు కనబడుతుంది. అంటే ప్రతి ట్రేడ్ చక్కగా ప్రాఫిట్ తీసుకొని బయటికి రావచ్చు. మార్కెట్ ఏం జరిగిందో మీ కళ్ళ ముందు కనబడుతుంది ఎగ్జాక్ట్గా. ఇదిగోండి ఈ మార్కెట్ ఆప్షన్ ఎక్కడ ఆగింది, ఇండెక్స్ ఎక్కడ ఆగింది, క్లియర్గా చెప్తున్నాను కదా. చక్కగా హ్యాపీగా ట్రేడ్లు చేసుకోండి. నన్ను సంప్రదిస్తే నేను పర్వాలేదు, మనోళ్ళు కొద్దిగా అర్థం చేసుకునేలా ఉన్నారనుకున్న వాళ్ళకి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో ఇంకా ఫిల్టర్ చేసి మీకు స్టాక్ మార్కెట్లో ఓన్లీ ఇది ఆప్షన్స్ నేను చూపిస్తున్నా. ఇందులో ఇంకా చాలా ఉందండి సబ్జెక్టు, చెప్తున్నాను కదండి. స్టాక్ మార్కెట్ సబ్జెక్టు నాదంతా డిఫరెంట్ సబ్జెక్టు.
నా సబ్జెక్ట్ అంతా డిఫరెంట్ సబ్జెక్టు. మన టార్గెట్ ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడం. ప్రతి ట్రేడు ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అని ఏమండి ఒక్క 2-3 రోజులు చూసిన వాళ్ళు నా గ్రూప్లో 2-3 రోజులు చూసిన వాళ్ళకి అర్థమైపోతుందండి ట్రేడు. నేను ఇంకా మీకు విషయం చెప్పలేదు. నేను ఇంకా అసలు ట్రేడింగ్ వీలు ఎవరికి ఒక్కళ్ళకి కూడా యాక్సెస్ ఇవ్వలేదు. నేను ట్రేడింగ్ వీలు ఇంకా ఒక్కరికి కూడా యాక్సెస్ ఇవ్వాలా. దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను ఇంకా ట్రేడింగ్ వీలు యాక్సెస్ ఇవ్వాలా. వన్స్ యాక్సెస్ ఇచ్చానంటే అసలు వాళ్ళు మామూలుగా యాక్సెస్ ఇవ్వకుండా నేను ఓన్లీ ఈ పొద్దున్నే చెప్తున్నా లైన్స్, ఆ లైన్స్ బట్టి ట్రేడ్ చేస్తేనే డైలీ ప్రాఫిట్లో ఉంటున్నారు. కానీ వన్స్ ఈ సెటప్ వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఏ రకంగా ట్రేడ్లు చేస్తారన్నది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వరకు ట్రేడ్లు చేసేవాళ్ళు కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఈ సెటప్ ఎంత పవర్ఫుల్ అని. మామూలు స్టార్టింగే మన సెటప్ ఎంత పవర్ఫుల్గా ఉంటే ఇంకా మన సబ్జెక్ట్లో ఎంత డెప్త్ ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచించండి. నా సబ్జెక్ట్కి ఇది శాంపిల్ మాత్రమే. ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే. నా సబ్జెక్ట్ అంతా చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఏమండి మీరు చూస్తే అర్థమైపోద్ది. ఏమండి ఎవరన్నా ఏదన్నా చెప్తున్నారు వాడు చూపిస్తున్నాడంటే అర్థమైపోద్ది. నేనే కాదండి, మీరు నా వీడియోయే కాదు, యూట్యూబ్లో చాలామంది వాళ్ళ సెటప్ల కోసం ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నారు, అనాలిసిస్ చేస్తున్నారు. ఈరోజు మన సెటప్ ఎలా జరిగింది ఏంటని చెప్తున్నారు. ఒకసారి చూడండి, చూసి మీరు సరైన నిర్ణయం తీసుకోండి. నా వీడియోలో ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగాడు మంచి పొజిషన్కి వెళ్తాడని. ఎవరైనా సరే డబ్బులు సంపాదించాలనే తాపత్రయం ఉంటుంది. వాళ్ళ కష్టాలు తీర్చుకోవాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశనే చాలామంది వాడుకొని వాళ్ళని దోచుకుంటున్నారు. ఏమంటే డబ్బులు తీసుకున్నారు పాపం. ఏమంటే ఒక మెంటర్కి డబ్బులు ఇవ్వడానికి చాలా బాధపడతారండి. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఆ ఇబ్బందులు నేను పడ్డా. ఇప్పుడు మెంటర్ దగ్గర ఏదన్నా నేర్చుకుందాం, అది నేర్చుకుంటే మనం ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అని ఆశ ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర క్యాపిటల్దే తక్కువ ఉంటుంది. కానీ మళ్ళీ ఆ మెంటర్కి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఆ తెచ్చివ్వడం కోసం కొద్దిగా ఇబ్బంది పడతారు. అరే ఈయన ఫీజు ఏదోలాగా ఫీజు కడితే తర్వాత మనం సంపాదించుకోవచ్చు కదా. పాపం వీళ్ళు ఉన్న దగ్గరికి అయ్యో తీసేసి వాళ్ళకి ఆ 15,000 20,000 కడతారు. కట్టి క్యాపిటల్ పెట్టుకుంటే తెరచుతే క్యాపిటల్ పోద్ది. అది పని అవ్వదు. ఆ విషయం ఆల్రెడీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మనది అలా ఉండదు. నేను ముందే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదండి. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు నన్ను టెస్ట్ చేయాలనుకుంటారా ఏంటి? ఎంత కాన్ఫిడెన్స్గా ఎవరండి చెప్పింది? ఒక్కసారి యూట్యూబ్లో అన్ని వీడియోలు చూడండి. మీకు అనుభవం ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఇబ్బందులు పడి దెబ్బతిన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ కొత్తగా వచ్చి 2-3 రోజులు బట్టి స్టాక్ మార్కెట్ స్టార్ట్ చూసిన వాడికైతే ఎవరికేమో అర్థమవుతుంది. కానండి స్టాక్ మార్కెట్లో ఎదురు దెబ్బలు తిన్న ప్రతి ఒక్కళ్ళకి నా వీడియో చూసిన వెంటనే అర్థం అవుద్ది. స్టాక్ మార్కెట్లో అయితే ఎవరైతే ఎదురు దెబ్బలు తిన్నారో వారందరికీ నా వీడియో చూసిన వెంటనే అర్థం అవుద్ది. నిజమా కాదా? ఏంటంటే చార్ట్ చూడంగానే అర్థం అవుద్ది. నేను చెప్పే వెర్షన్ చూడంగానే అర్థం అవుద్ది. ఎందుకంటే బయట వాళ్ళు ఏదో మీకు 100 చెప్తారు, ఇప్పుడే చూపిస్తా. అసలు మీకు ఉండండి ఒక్క నిమిషం. ఇలా మార్కెట్ చూసి చాలామంది ప్రైజ్ యాక్షన్ అని అదని ఇదని వీటి కోసం చెప్తూ ఉంటారు. కానీ అదంతా నేర్చుకోవడం సబ్జెక్టు ఏమంటే చాలామంది కూడా ఉన్నారండి. వాళ్ళు చాలా అనుభవం గలవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అనట్లేదు. వాళ్ళు ఇలా చార్ట్ చూసి చక్కగా ట్రేడ్ తీసుకుంటారు. ట్రేడ్ తీసుకొని బుక్ చేస్తారు. దీనికోసం బోల్డ్ సబ్జెక్ట్ ఉంటుంది. ప్రైజ్ యాక్షన్ అంటారు, అదంటారు, క్యాండిల్ స్టిక్స్ అంటారు, రకరకాలు చెప్తారు. ఇవన్నీ మీరు నేర్చుకొని ట్రేడ్ చేయాలంటే అవ్వదు. అయినా ప్రతిసారి మీరు మార్కెట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. మార్కెట్ పైకి వెళ్తున్నానని చూపిస్తుంది, కింద పడిపోతుంది. ఇక్కడ చూడండి, పెద్ద క్యాండిల్ పడింది, మళ్ళీ ఎంత అయితే పెరిగిందో అంత పడిపోయింది.
మీరు ఏ బేస్ పెట్టి ఇక్కడ ట్రేడ్ పెట్టాలా, ఇక్కడ పెరిగితే ఇంత పెద్ద క్యాండిల్ పడింది అంటే ఇంత ప్రెజర్తో ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కెట్ ప్రైస్ పెరిగిందంటే నెక్స్ట్ క్యాండిల్ ఇంకో క్యాండిల్ పడుతుంది అనుకుంటారా, పడదనుకుంటారా? ఇది కరెక్ట్గా ఎక్కడ ఆగుద్దని మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అది మన దాంట్లో తెలుస్తుంది. ఏమండి, ఇక్కడ నుంచి స్లోగా పెరుగుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది తెలియదు. ఒకవేళ ఇది ఇలా కిందకు వచ్చింది, ఇది ఎక్కడికి వస్తుంది తెలియదు. ఏమండి, మార్కెట్ ఇప్పుడు ఇలా పెరిగింది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ పడింది. ఈ పెరిగింది ఎంతవరకు పెరిగి ఎక్కడ ఆగుద్ది, మళ్ళీ కిందకు వస్తే ఎక్కడ ఆగుద్ది, ఇది తెలుస్తుందా? తెలియదు. ఇక్కడ వాళ్ళు చెప్తారు చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ చూపిస్తారు, ఈ క్యాండిల్ చూపించి దీనికోసం కోర్స్ చెప్తారు. కానీ ఇవన్నీ నేర్చుకోవాలంటే మీకు సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాలు పట్టినా వీటిని బేస్ చేసి ట్రేడ్ తీసుకోవాలంటే మీరు భయపడతారు. ఏమంటే భయపడి తీరా మార్కెట్ అంతా ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక్కడ ఎంట్రీ పెడతారు మీరు, ఇంకా వెళ్తుందని. ఈలోపు ఇది రివర్స్ అయిపోయి మీకు లాస్ వస్తుంది. సగం మార్కెట్లో భయం, ఫియర్. ఏమండి, కాసేపు మార్కెట్లో వెళ్ళిపోతుందని కంగారు. ఏమండి, వీటి వల్లే లాసు. ఏమంటే తీరా ఎంట్రీ పెట్టిన తర్వాత లాస్ వచ్చేస్తుందని భయం, ఎగ్జిట్ అయిపోతారు. ఈలోపు పైకి వెళ్తుంది మార్కెట్. ఇలాగ మార్కెట్ మైండ్ గేమ్ ఆడుతుందండి. ఏమంటే ఆ మైండ్ గేమ్లో మీరు ఆ మైండ్ గేమ్ని జయించాలంటే మీరు ఇలా చూస్తే కొత్త వారికి, ఇప్పుడు ట్రేడ్ చేసే వాళ్ళకి ఏమన్నా ఒకసారి ప్రాఫిట్ ఒకసారి బుక్ చేస్తారు, 10 సార్లు లాస్ బుక్ చేస్తారండి. లాస్లోనే ఉంటారు. ఈ ఒక్కసారి ప్రాఫిట్ బుక్ చేసాం కదా, ఈ 10 సార్లు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఈసారి అన్ని ప్రాఫిట్లే బుక్ చేద్దాం అనుకుంటారు. కానీ అవ్వదు. ఏమండి, ఎక్కడో చోట పొరపాటు చేస్తారు. ఆ చిన్న పొరపాటు ఆ రోజు లాస్. ఏమండి, పొద్దునుంచి మంచి ట్రేడ్లు చేస్తారు, ఒకటో రెండో మంచి ప్రాఫిట్లు ఉంటారు, మూడో ట్రేడ్ రాంగ్ స్టాప్ తీసుకుంటే వచ్చిన ప్రాఫిట్ పోతుంది. ఇలాగ ట్రేడింగ్లో ఇప్పుడు వరకు ఎవరో డబ్బులు సంపాదించలేదు అని అందరూ చెప్పేదేనండి. 95% ఎవరో సంపాదించట్లేదు, ఓన్లీ 5% సంపాదిస్తున్నారని చెప్తారు. కానీ మనం ఇందులో చక్కగా ఈజీగా ఎలా ట్రేడ్ చేసుకోవాలని నేను మీకు చెప్తున్నా. అది నార్మల్ క్యాండిల్స్ అయినా, ఎకనామిక్ క్యాండిల్స్ అయినా, మీరు ఏ క్యాండిల్స్కి అలవాటు పడినా ఆ క్యాండిల్స్. ఇది నార్మల్ క్యాండిల్ చూడండి, ఈ రెండు రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. ఇక్కడ సపోర్ట్ ఇచ్చిన మార్కెట్ ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ అయిందో మీ ఎంట్రీ చూడండి. మార్కెట్ ఈ టార్గెట్ టచ్ చేసిందా, మళ్ళీ టార్గెట్ టచ్ చేసిందా? ఇదేంటి నార్మల్ క్యాండిల్స్. ఇందాక చూపించింది ఏంటి ఎకనామిక్ క్యాండిల్స్. ఏదైనా మారదు కదా, మార్కెట్ ఎక్కడి వరకు నడిచిందో అక్కడి వరకే నడుస్తుంది. ఇది లైవ్ మార్కెట్ అయినా, నేను అయిపోయిన మార్కెట్ చూపించినా ఇది జరిగేది ఇదే. ఇక్కడ ఉన్నది చెప్తున్నా. దీంట్లో స్టాక్ మార్కెట్లో ఎదురు దెబ్బలు తిన్న ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్ అనేది నేను చెప్పిన వెంటనే ఇది కరెక్టే చెప్తున్నాడు ఇతనని అర్థమవుద్ది 100%. అది ఏదో సగం తెలిసి సగం తెలియని వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా సెటప్ గురించి వివరంగా చెప్పడానికైతే ఇందులో ఏమీ లేదు. ఇది ఓన్లీ ట్రయలర్. ఈ ట్రయలరే ఎంత డెప్త్గా ఉంటుంది. ఈ ట్రయలరే మీకు ప్రాఫిట్లు ఎలా ఇస్తుందో చూస్తారు. ఏమంటే ఇంకా ఇప్పుడు వచ్చి నేను ఒక్కరికి కూడా నేను ఇంకా సబ్స్క్రిప్షన్ ఇవ్వలేదు. నేను ఇంకా మార్కెట్లోకి ఎవరికి దగ్గరికి తీసుకురాలేదు. నేను కూడా ఎక్కువ మందికి ఇవ్వను కూడా. నాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏదో ఇచ్చి జనాల దగ్గర డబ్బులు సంపాదించేంత అవసరం లేదు. కూర్చొని హ్యాపీగా నేను రోజుకి 10-15 వేలు సంపాదించుకుంటాను. నాకు అది చాలు. ఇంకా దోలకుంటే పెట్టుకొని రోజుకి 1,00,000 కూడా తీసుకోగలను. నా దగ్గర క్యాపిటల్ పెట్టుకొని రోజుకి 10 లాట్లు పెట్టి నేను ఎక్కువ ప్రాఫిట్లు కూడా ఓన్లీ ఎక్కువ అవసరం 10 లాట్లు పెట్టుకొని నేను సంపాదించుకోగలను. ఏమన్నా నా గురించి, నా సంపాదన గురించి మీకు చెప్పి మిమ్మల్ని ఏదో టెంప్ట్ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. కానీ ప్రతి ఒక్కరూ ఎంతో కొంత వస్తే బాగున్ను. బయట పరిస్థితులు బాగోలేదు, ఆదాయ మార్గాలు తక్కువ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి. ప్లస్ స్టాక్ మార్కెట్లో చాలామంది డబ్బులు నష్టపోతున్నారు. ఎవరిని నమ్మాలో ఏది నమ్మాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ నేను చూపిస్తాను. నాకు ఓకే, వీళ్ళు జెన్యున్గా ఉన్నారు, వీళ్ళు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్గా ఉన్నారు అనుకున్న వాళ్ళకి మాత్రమే సబ్జెక్ట్ అండి. ఓకేనండి, ఈరోజు జరిగిన వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. నార్మల్ క్యాండిల్స్లో చూపించాను, ఎకనామిక్ క్యాండిల్స్లో చూపించాను, ఆప్షన్లో చూపించాను,
ఏమండి నార్మల్ క్యాండిల్స్ ఎలా మూవ్ అవుతాయండి? ప్రైస్ వేసుకొని ప్రైస్తో పాటే మూవ్ అవుతాయి. ఓకేనా? ఎకనాషిక్ క్యాండిల్స్ కొద్దిగా డిలే ఉంటాయి. మీకు ఈ నార్మల్ క్యాండిల్స్ ఇది బ్రేక్ అయింది ప్రైస్, నెక్స్ట్ ఈ ప్రైస్కి వెళ్తుంది కదా, వెళ్ళిపోయింది. ఈ ప్రైస్ పైన ఇక్కడ చూడండి సస్టైన్ అయింది, ఈ ప్రైస్కి వెళ్ళిపోయింది, ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఈ ప్రైస్కి వెళ్ళింది నార్మల్ క్యాండిల్స్ ప్రైస్. నేను చెప్పాను కదా, మన సబ్జెక్టే డిఫరెంట్ సబ్జెక్టు. అసలు మార్కెట్ ఎక్కడ ఆగుద్ది, ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది మీకు తెలిస్తే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2, మీ ఎంట్రీ పాయింట్, మీ టార్గెట్ పాయింట్, మీ స్టాప్ లాస్ పాయింట్. మీరు ఏ ప్రైస్ దగ్గర కొనాలి మీకు తెలియాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి మీకు తెలియాలి. అంతే కదా. ఇంతకు మించి స్టాక్ మార్కెట్లో కానీ, నా సెటప్లో కానీ ఇంతకు మించి ఏమి ఉండదు. ఇవన్నీ మీకు ఈ సెటప్ చెప్తుంది. మనకు కావాల్సింది కూడా అంతే, ఇంకా అంతకుమించి వేరే సబ్జెక్ట్ ఉండదు. ఇంక చాలా మీకు మిమ్మల్ని చెప్పి కన్ఫ్యూజ్ చేసి సంవత్సరాలు కోర్సులు చెప్పి ఈ యూట్యూబ్ వీడియోలను సాగదీసి లెంతలు చేసి ఇవన్నీ నాకు చిరాకు అసలు. ఏమండి మనం ట్రేడ్ చేసామా, డబ్బులు తీసుకుని బయటకు వచ్చామా, మన కాన్సెప్ట్ ఉందా లేదా? నా సబ్జెక్టు డిఫరెంట్ సబ్జెక్టు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు వాట్సాప్లో హాయ్ పెట్టండి. వారు మాట్లాడే తీరు అది నాకు నచ్చితే ప్రతి ఒక్కరితో నేను చాలా ఇదిగా డీల్ చేస్తాను. ఎవరు మెసేజ్ చేసినా, ఎవరు వచ్చేసినా వెంటనే రెస్పాండ్ అవుతాను. ఏమండి ఎటువంటి ఈగోలకి వెళ్ళను, ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను, సమాధానం చెప్తాను. ఏమండి వాళ్ళని గైడ్ కూడా చేస్తాను. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. నేను అడిగిన వాళ్ళకి ఏమండి మీరు డబ్బులు ఇస్తేనే నేను పెడతాను అలా. ప్రతి వాళ్ళని జాయిన్ చేశాను. నేను ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి లెవెల్స్ పెట్టండి అంటే పెట్టాను ఇవాళ. చూసి తెలుసుకుంటారని నా వరకు నేను ఎంతో కొంత కొద్దిగా నా వరకు నేను చెప్దామనే ఉద్దేశంతో ఉన్నాను. అది అవతల వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు వేసే క్వశ్చన్స్ బట్టి నాకు అర్థమైపోద్ది వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా, నేను చెప్పింది వాళ్ళు నేర్చుకోగలరా లేదా, నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించుకోగలరా లేదా. ఇందులో అయితే 100% ఏమీ తెలియని వాళ్ళు కూడా సంపాదించుకుంటారు. ఏమి స్టాక్ మార్కెట్ గురించి జీరో నాలెడ్జ్. నేను చెప్పాను నా ఫస్ట్ వీడియోలో, ఓన్లీ మీకు సిఈ కొనడం, పిఈ కొనడం, ఆప్షన్ ఏ స్ట్రైక్ తీసుకోవాలో తెలిస్తే చాలు. అంత ఈజీగా ఉంటుంది నా ట్రేడింగ్ సెటప్. నేను చెప్పే సబ్జెక్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏమండి మీకు తెలియాల్సిందల్లా ఈ గ్రీన్ క్యాండిల్స్ పడుతుంటే మార్కెట్ పైకి వెళ్తుందని, రెడ్ క్యాండిల్స్ పడుతుంటే మీకు కిందకు వస్తుందని. ఇది తెలిస్తే మీరు నా సెటప్ పెట్టుకుని ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. అంత సింప్లిఫై చేశాను నేను ఈ సెటప్ని. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నా సెటప్ గురించి వివరంగా చెప్పడానికి ఏమీ లేదు, 3 ముక్కల్లో చెప్పేశా. ఏమండి ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, అది మీరు విని అర్థం చేసుకోవడంలో ఉంటుంది అంతే. అర్థం చేసుకోవడానికి ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు, చాలా సింపుల్గా చెప్పాను. అది అసలు మరీ అంత ఘోరంగా అయితే చాలా సింపుల్గా చెప్పానండి. ఇప్పుడు చెప్పాను కదా మీకు. మనకి ట్రెండ్ తెలియాలి, మార్కెట్ ఎక్కడ వరకు వెళ్తుందో తెలియాలి, ఎక్కడ ఆగుతుందో తెలియాలి, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో తెలిస్తే మన ఎంట్రీ ఎక్కడో తెలియాలి, మన స్టాప్ లాస్ ఎక్కడో తెలియాలి. ఒకవేళ ఎంట్రీ పెట్టిన తర్వాత మనం ఎక్కడ బయటికి రావాలి, ప్రాఫిట్ బుక్ చేసుకుని తెలియాలి. అంతే కదా. మార్కెట్లో నేను చెప్పా, ఇదిగోండి ఇది మన ఎగ్జిట్ ప్రైజ్. ఇక్కడ ఎగ్జిట్ అయితే మార్కెట్ మూవ్ అయిన అన్నిట్లో మీరు పీక్ ప్రైజ్లో ఎగ్జిట్ అయినట్టు, అవునా కాదా? తర్వాత మార్కెట్ కిందకు వచ్చింది. ఈ పీక్కి కరెక్ట్గా మీరు ఈ పీక్లో ఎగ్జిట్ అవుతారు నేను చెప్పిన ట్రేడ్లో. ఇక నా ఆప్షన్లో చూపిస్తాను. ఇదే పీక్ ప్రైజ్ నేను చెప్పాను. మన వాళ్ళు ట్రేడ్లు కూడా తీసిన 222 నేను టార్గెట్ ఇచ్చా. అదే పీక్ ప్రైజ్, ఇక్కడే ఎగ్జిట్ అవుతారు మీరు పీక్ ప్రైజ్లో. అంటే మీ ఎగ్జిట్ పాయింట్ చూడండి, అసలు అంతకుమించి మార్కెట్ ఆప్షన్ పెరగల. మీ ఎంట్రీ ఇక్కడ మార్కెట్ పీక్లో ఎగ్జిట్ అయ్యారు. ఈ మధ్యలో ఎక్కడో మీరు 5 పాయింట్లు 10 పాయింట్లు తీసుకొని రావాల్సలా. ఈ టార్గెట్ తీసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ తీసుకుని ఈ పీక్లో బయటకు వస్తారు మీరు. అది మీ ఎగ్జిట్ కూడా అంత పక్కాగా చెప్తుంది అనమాట. ఏమండి అంటే మన ప్రాఫిట్ బుక్ చేసుకున్నప్పుడు వీలైనంత ఎక్కువ మార్కెట్ ఎంతవరకు ఇస్తే అంతవరకు తీసుకొని బయటకు వస్తామా. అది ఓన్లీ మన సెటప్లోనే అవుతుంది. ఒకవేళ నేను అంత ధైర్యం చేయలేను అనుకుంటే మీరు స్టాప్ లాస్ 5 పాయింట్లు పెడితే 15 పాయింట్లు తీసి బయటకు వచ్చేయండి.
మార్కెట్ ఎక్కడ పెరిగిన వెళ్ళినా మీకు అనవసరం. 1:2, 1:3 మీరు ట్రేడ్ పెట్టినప్పుడల్లా ఈజీగా 1:2 అయితే పక్కగా తీసుకొని బయటకు వస్తారు. అంత ఈజీ అయిన సెటప్. ఓకేనండి. ఈ వీడియో ఇవాళ జరిగిన మార్కెట్ మీద మీకు చూపించాను. నార్మల్ క్యాండిల్స్, ఎకనామిక్ క్యాండిల్స్, ఆప్షన్స్ అన్నీ చూపించాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది. ఓకేనండి. ఏంటది, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.